హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్. మా ఛానల్లోకి ఫస్ట్ టైం చూడడానికి వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ కొట్టండి. మేము ఏ వీడియో పెట్టినా సరే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు మేము పాట్నాలో ఉన్న జూ చూడడానికి వెళ్ళాము. ఫస్ట్లో ఎంట్రన్స్లో చూడగానే చాలా బాగా అనిపించింది. చాలా వేడిగా ఉంది. చూడడానికి వెళ్ళాం కదా, ఫస్ట్ టికెట్లు తీసుకోమన్నారు. పెద్దవాళ్ళకి 30 రూపీస్, చిన్నవాళ్ళకి 10 రూపీస్ తీసుకున్నారు. అక్కడ తీసుకున్న ఎంట్రన్స్ ఫీజు మాత్రం చాలా తక్కువగా ఉంది. లోపలికి వెళ్ళడానికి కూడా ఆడవాళ్ళకి వేరుగా, మగవాళ్ళకి వేరుగా లోపలికి ఎంట్రన్స్ ఇచ్చారు. వెళ్ళగానే స్టార్టింగ్లోనే ఫుల్ సీనరీస్తోనే నింపేసి ఉంచారు. తర్వాత ఇక్కడ మాత్రం వింటర్ సీజన్లోనే పువ్వులు చాలా ఎక్కువగా పూస్తాయి. ఇక చామంతి పూలు ప్రతి గార్డెన్లోని పార్క్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీగా ఈ చామంతి పూలతో మాత్రం ఫుల్ డెకరేషన్ చేస్తారు. ఈ వింటర్లో చాలా ఎక్కువగా పువ్వులు కూడా ఉంటాయి. చూడడానికి మాత్రం చాలా బాగుంటాయి. ఉన్నంతసేపు మాత్రం ఆ పువ్వుల దగ్గర ఉండాలనిపించేలా ఉంటాయి. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్ళగానే జూ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూడండి. ఇక్కడ నుంచి అన్ని పాములు స్టార్ట్ అవుతున్నాయి. బోర్డులు మాత్రము అన్ని రకరకాల పాములను చూపించారు, కానీ చూడడానికి మాత్రం అన్నీ ఒకేలా ఉన్నాయి. పాపం చలి చాలా ఎక్కువగా ఉందిగా, చలికేమో తెలియదు కానీ పాములన్నీ కదలట్లేదు. ఎక్కడున్నాయి అక్కడే తన గృహాల్లో మాత్రమే ఉన్నాయి. ప్రతి ఒక్క యానిమల్ కానీ దీనికైనా సరే ఇక్కడ చూడండి బ్లాంకెట్లు వేసారు కదా, రగ్గులు అంటారు, అవి ఫుల్ కప్పేసి ఉంచారు మొత్తం దానికి. అవి లోపలే ఉండిపోయాయి. అలాగనే చాలా వరకు కదలట్లేదు, ఎలా ఉన్నాయి అలా స్టిప్ అయిపోయి ఉండిపోయాయి అన్నీ కూడా. ఇక్కడ పాములన్నీ కూడా ఒకే రకంగా కనిపిస్తున్నాయి. అన్నీ లోపల దాక్కుని ఉన్నాయి, 1-2 మాత్రమే బయటను కనిపిస్తున్నాయి. చూడండి చాలా బాగున్నాయి అన్నీ కూడా.
ఇక్కడ నుంచి అన్నీ కూడా పిల్లలు చూపించారు. ఎన్నెన్ని రకాల పిల్లలు ఉన్నాయనేది అన్నీ ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం నేను చూసాను ఇలాంటివి చూడడం అయితే. రియల్‌గాన నేను వైజాగ్ జూకెళ్ళాను కానీ ఇలాంటివి చూడలేదు. ఫస్ట్ టైం చూసాను. పిల్లులు మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ మాత్రము. పిల్లులు ఒకటే మాత్రము వచ్చి హ్యాపీగా బయటన తిరుగుతున్నాయి. దీన్ని చూసిన తర్వాత మాత్రము పిల్ల, పుల అన్నట్టుగా ఉంది. కానీ ఇది పిల్లేనంట. ఈ ప్రతి ఒక్కటి కూడా బోర్డ్ చూపిస్తున్నారు పక్కన. ఇది ఫిషింగ్ క్యాట్ అంట. తర్వాత జంగల్ క్యాట్ అంట. ఇది మాత్రం జంగల్ క్యాట్‌లోని జంగల్‌లో ఎంత ఫ్రీగా తిరుగుతుందో, ఈ క్యాట్ అదే లెవెల్ వరకు అక్కడి నుంచి రావటం, వెళ్ళడం. ఇంకా అదే సర్కిల్ కానీ కొద్దిగా ముందు కూడా రావట్లేదు. చాలా హ్యాపీగా తిరుగుతుంది అదే పాయింట్‌లోని. ఇది అయిపోయిన తర్వాత మా పిల్లలతోని మా హస్బెండ్ ఏమో షూట్ చేశారు వీడియో గట్టాన. అయిపోయిన తర్వాత ఇంక లాస్ట్‌కొచ్చేసాము. బయటకొచ్చిన తర్వాత ఎటువైపు ఎలా వెళ్ళాలన్నదని రూట్ మ్యాప్ ఒకటి అక్కడ పెట్టారు. బయటకొచ్చేసాము. ఇంకా ఆ రోడ్ పట్టుకొని చాలా లోపలికుంది. మినిమం ఒక 2 అవర్స్ వరకు మొత్తం తిరిగాము. ఇంకా థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అని ఏదైనా ఇస్తారు. ఇంకా బాయ్ చెప్పేసాము అక్కడి నుంచి. బాయ్ చెప్పేసిన తర్వాత బయటకొచ్చాము. వచ్చేటప్పటికల్లా 5 అయ్యింది. బయటకొచ్చేటప్పుడు 5:30 ఇలా అయింది. ఫుల్ లైటింగ్ ఏసి సిటీ మొత్తం కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. మీకు కూడా ఇక్కడ సిటీ చూపిద్దామని చిన్నది మాత్రమే షూట్ చేశాను. చూడ్డానికి మాత్రం వెదర్ కూల్‌గా చాలా బాగుంది. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్ ఇవ్వండి ఎలా ఉందనేది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.